అందరికీ నా నమస్తులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బావున్నారండి? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా, నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి. ఈరోజు ఉదయాన్నే మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి హెల్తీదండి. అలాగే చెక్కలు తయారు చేశానండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్ అండి. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు ఓట్స్ పాస్తా తోటి ఉప్మా తయారు చేసుకున్నామండి. ఇదిగోండి కావాల్సిన పదార్థాలు. ఓట్స్ ఈ బౌల్కి తీసుకున్నానండి. ఇదిగోండి పాస్తా దీన్ని తీసుకున్నాను. ఉల్లిపాయలు తరిగి పెట్టేసుకున్నానండి. దొండకాయ ముక్కలు వేసుకుంటున్నానండి. కొంచెం దొండకాయలు మంచిదని, కరివేపాకు అండి. ఇక ఇంతేనండి కావాల్సినవి. వాటర్ పోసేసుకొని చేసేసుకోవచ్చు. టమాటా ఉంటే టమాటా, క్యారెట్ అవన్నీ వేసుకోవచ్చండి. ఓట్స్లోకి మనం ఉప్మా మాదిరిగానే తయారు చేసుకుందాము. ఇదిగోండి గ్యాస్ వెలిగించేసుకొని అప్పుడప్పుడు ఇలా వేసుకుని తింటుంటే మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఓట్స్ అనేది ఒక్కొక్కళ్ళకి ఇంపితం కాదండి. ఒక్కటే వేడి నీళ్ళల్లో పెట్టేసుకొని మన బార్లీ జావులాగా, రాగి జావులాగా తయారు చేసుకొని త్రాగటానికి ఇంపితం కాదు. ఎవరికో ఎందుకండి, మా వారికి పడదాం అంటున్నారండి. అందుకోసం నేను ఈ విధంగా తయారు చేసుకున్నాను అనమాట. బార్లీ జావా, రాగి జావలాగా తయారు చేసుకొని పరగడుపును కనుక త్రాగామనుకోండి చాలా హెల్దీ, ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయనకి నచ్చదు, పైకొచ్చినేమో ఆ స్మెల్ అనేది పడదండి. అందుకోసమని ఉప్మాలా తయారు చేస్తున్నానండి. ఏదో ఒక కడుపులో పోవాలి కదా. ఇదిగోండి కొంచెం ఆయిల్ వేసుకోండి, ఒక్క బొట్టు వేసుకోండి. ఎందుకంటే ఆయిల్ మనం అవాయిడ్ చేస్తాం కదా, అందుకోసం చెప్పేసి. ఇదిగోండి కొంచెం జీలకర్ర వేసుకోండి. మనకి ఇంకేం వద్దు, తాలింపు గింజలు అవి వద్దు. ఇలా అప్పుడప్పుడు తయారు చేసుకుంటే మనకు చాలా మంచిది అనమాట. ఓట్స్ ఉప్మా అనమాట. ఓట్స్ పాస్తా అచ్చం ఓట్స్ తోటి తయారు చేసుకోవచ్చు. నేను పాస్తా కూడా కొంచెం మేలుకొని చేస్తున్నాను అనమాట, మిక్స్ చేస్తున్నాను. ఇదిగోండి ఉల్లిపాయలు, టమాటా, క్యారెట్ ఉంటే అన్నీ వేసుకోవచ్చండి చక్కగా. క్యాబేజీ ఉంటే క్యాబేజీ అవన్నీ వేసుకోవచ్చు. కొంచెం ఇది నూనెలో కొంచెం మరీ బ్రౌన్గా వేయించుకునే పని లేకుండా కొంచెమేనండి, లైట్గా అలా వేగితే చాలు. తర్వాత ఈ దొండకాయ ముక్కలు కూడా, దొండకాయ అంటే ఇష్టం అండి ఎక్కువగా, అందుకోసం అనేది దొండకాయ వేస్తున్నాను. పైపెచ్చు పుల్లగా బాగుంటుంది. పండిన కాయలు కూడా ఉన్నాయి కదా, పుల్లగా బాగుంటాయి అని చెప్పేసి కూరగాయలు అయిపోయినాయండి, తీసుకురావాలి. ఇక దొండకాయలు ఒకటే మిగిలిపోయినాయి. పచ్చిమిరకాయలు ఏమీ లేవండి. ఇక కూరగాయలు తీసుకురావాలి, తెచ్చుకోవాలండి. కొంచెం కళ్ళుప్పు వేసుకున్నాము. ఇవ్వండి కొంచెం చాలు. అలాగే కొంచెం పసుపు వేసుకున్నాము. కరివేపాకు కూడా వేసుకున్నామండి. రుచిగా కమ్మగా ఇంటికంగా తయారు చేసుకొని మనం పొట్టలకి తింటమేనండి, కడుపు తింటమేనమాట. మనం ఏ విధంగా తింటాము అది మంచిగా కడుపులోకి పోవటమే మనకి ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఎందుకంటే బలమైన ఫుడ్ కదా ఓట్స్ అనేది, అందుకోసం. ఎందుకంటే వాటర్ పోసేసుకుందాం.
2.5 గ్లాసులు పోసుకున్నానండి. చక్కగా తర్వాత కొంచెం కారం వేసుకుందాము, ఎందుకంటే పచ్చిమిరపకాయలు లేవు కదా, కొద్దిగా కారం వేసుకుందాం. చాలు, మరి ఎక్కువగా ఉన్నా బాగుండదండి. ఇట్లా వేసేసుకొని లిడ్ పెట్టుకుందాం. బాగా తెల్లనిచ్చుకుందాం. ఓకే, తెల్లిన తర్వాత అప్పుడు నేను చూపిస్తాను. ఇదిగోండి తెల్లుతున్నాయి చక్కగా. ఇంక తెల్లేటప్పుడు మనం ఇదిగోండి ఓట్స్ వేసేసుకుందాము. అలాగే పాస్తా కూడా వేసేసుకుందాం. చక్కగా తిప్పేసుకుందాం. ఇలాగ తిప్పుతుంటుంటే దగ్గరకు వచ్చేస్తుంది, ఉడుకుతుంది అన్నమాట బాగా అయింది. రుచిగా కమ్మగా తయారు చేసుకున్నాం. ఓకే, ఓట్స్ ఉప్మా, ఓట్స్ పాస్తా ఉప్మా ఉంది ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసేసి. కొంచెం సాంబార్ పౌడరు దించిపోయేటప్పుడు వేసుకుంటే రుచి ఇంకా అద్భుతం, అమోఘం అన్నమాట, బాగుంటుంది. అల్లం చిల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చునండి. ప్రొద్దున్నే ఎందుకు లేదని చెప్పి వేయలేదు. చక్కగా చిక్కబడుతుంది, దగ్గరకు వస్తుంది అన్నమాట. అది కూడా వేసేసుకున్నాము. దగ్గర పడ్డాక నేను చూపిస్తాను చిక్కబడ్డాక. ఓకే, ఇదిగోండి చక్కగా చిక్కబడిపోయింది. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ తోటి ఉండగా మనం తీసేసుకోవటం అనమాట అండి. చూసారా, ఓట్స్ ఉప్మా రెడీ అయిపోయింది. ప్లేట్స్ కూడా రెడీ అయిపోయాయి అన్నమాట. మా వారికి నాకు జ్యూసీగా కమ్మగా రుచిగా బాగుంటుందండి. అద్భుతం అన్నమాట. హెల్దీ ఫుడ్ అన్నమాట. ముందు మనకి ఆరోగ్యమే మహాభాగ్యం కదండి, అందుకొని హెల్దీ ఫుడ్. వేడిది తింటే కమ్మగా రుచిగా బాగుంటుంది. అది ఇదిగోండి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఓట్స్ పాస్తా టిఫిన్. ఎలా ఉందో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. హెల్దీ ఫుడ్, హెల్దీ ఫుడ్ అండి బ్రేక్ఫాస్ట్. ఇదిగోండి ఓట్స్ పాస్తా కలిపండి, ఉదయం పట్టేసాను. పంచదార కూడా దగ్గర పెట్టానండి, ఇంపితం అవుతుందో లేదో. అదిగోండి సీసా. పంచదార కూడా వేసుకుంటే వేసుకోండి టేస్ట్గా. ఒక్క రవ్వ, మరీ ఎక్కువ కాదండి, మళ్ళీ అది కూడా లిమిట్. ఎలా ఉంది? బాగుందండి. ఎంతో మంచిదండి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దొండకాయలు ఉన్నాయి, చకటకా కోసి పెట్టేశానండి. కూరగాయలకు బయలుదేరాలిగా, సాటర్డే. ఓకే, ఎంజాయ్ చేయండి. బాగుందిగా, నచ్చిందిగా? ఓకే. పాస్తా కూడా వేసా కదా. ఓకే, తినండి. చిన్నగా ఆర్పుకొని కొంచెం తినండి. వేడి తినలేరు కదా, కొంచెం. సాటిస్ఫై అయ్యాగా? సరే. ఇవ్వండి మా బ్రేక్ఫాస్ట్, హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఈరోజు ఓట్స్ పాస్తా అనమాట అండి. క్రింద కూర్చొని తినలేక కాలు నొప్పిగా ఉంది కదా, అందుకని ఇక్కడ కూర్చొని తింటున్నానండి. బాగుందండి. ఆల్రెడీ కొంచెం పెద్దలు పెట్టేసుకున్నాను, కొంచెం కూడా తీసానండి సూక్ష్మజీవికి. సూపర్. ఇంపితం చేసుకుని తినాలండి ప్రాప్తంగా. క్యారెట్ ఉంటే పచ్చిమిరపకాయలు, అల్లం అన్నీ వేసుకోవచ్చు.
ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకుంటాను మన ఆడవాళ్ళం. ఏమి లేవండి, అయిపోయింది కూరగాయల వరకు. మీరు కూడా ఇలా తయారు చేసుకొని ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యం మహాభాగ్యంగా. ఈరోజు చెక్కలు తయారు చేసుకున్నామండి. ఇదిగోండి బియ్యం పిండి కొంచెం తయారు చేసుకున్నాము. తినడానికి హాట్ ఏమీ లేవండి, అందుకోసమని తయారు చేస్తున్నాను. కొంచెం బియ్యం పిండితోటి ఇదిగోండి కొంచెం బటర్ వేసుకుంటున్నాను. ఇదిగోండి పచ్చెనపప్పు నానబెట్టానండి కొంచెం. అలాగేనేమో ఇవి పెసరపప్పు, ఎర్ర పెసరపప్పు నానబెట్టాను అనమాట. సగ్గుబియ్యం నానబెట్టాను. కరివేపాకండి, కారము, పసుపు, ఇది ఉప్పు, తర్వాత ఏమో కొంచెం నువ్వులు వేసుకున్నామండి, కొంచెం జీలకర్ర అనమాట. వేడి నీళ్ళు కొంచెం చేసుకొని పెట్టేసుకున్నాను అనమాట అండి. బియ్యం పిండిలో ముందుగా తగ్గ వరకు కూడా మనం ఆల్రెడీ స్టోర్ బియ్యం, కోట బియ్యం అంటాం కదండి, ఆ బియ్యాన్ని కడిగేసి 4-5 సార్లు కడిగేసి ఎండపట్టునైనా నీడపట్టునైనా సరే ఆరబెట్టేసుకున్న తర్వాత మరగబట్టించుకున్న పిండి అండి ఇది. మనకి ఎప్పుడు ఇంట్లో నిల్వ ఉంటుంది బియ్యం పిండి అనేది. ఇదిగోండి సాల్ట్ వేసుకుందాము, తగ్గ వరకు వేసుకుందామండి. చేతితోటే వేస్తానన్నమాట. తర్వాత కారం వేసుకుందాము. చాలండి కారం కూడా. తర్వాత జీలకర్ర వేసుకుందాము. తర్వాత నువ్వులు వేసుకుందామండి. ఈ కరివేపాకుని చక్కగా తుంచి వేసేసుకుందాము, నీట్గా సన్నగా తరిగేసి. మన మొక్కలదేనండి, మన పెరట్లో మొక్కదేనమాట. చక్కగా మంచి స్మెల్ వస్తుంది, కరివేపాకు మంచి స్మెల్ వస్తుంది. పులిహార స్మెల్లేనండి, చింతపండు పులిహార స్మెల్ వస్తుంది. చింతపండు పులిహార అంటే అందరికి ఇష్టమే కదా, ఆ పులిహార స్మెల్ మంచి మొక్కేనండి. ఇంట్లో ఏమీ లేవండి తినడానికి, కాలు ఇలా అయ్యేసరికి ఏమీ లేవు. నంజుడికి అన్నంలోకి నంజుడు కావాలి. అప్పుడప్పుడు సాయంత్రం పూట ఏదన్నా స్నాక్స్ ఆ టైంలో తినడానికైనా అలవాటండి ఫస్ట్ నుంచి కూడాను, అందుకోసమని ఏమీ లేవు. తర్వాత సగ్గుబియ్యం వేసుకుంటున్నానండి. చాలా తర్వాత కొంచెం ఎర్రది, తర్వాత పచ్చడి. వీటన్నిటిని చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ వెచ్చటి నీళ్ళు ఈ విధంగా పోసుకోవాలి, ఎందుకంటే క్రిస్పీనెస్ కోసం అండి, కరకర కోసం. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత నేను చూపిస్తాను. గట్టిగా చపాతీ పిండి కూడా కాదండి, అసలు గట్టిగా కలుపుకోవాలన్నమాట. అప్పుడు నూనె అనేది పీలవకుండా చెక్క వేసినట్టు నూనెలో తేలి వస్తుంది అన్నమాట. చక్కగా బిస్కెట్ మాదిరి వచ్చేస్తుంది, పొరలుగా బాగా. బటర్ కూడా వేసుకున్నాం కాబట్టి ఇదిగోండి ఈ విధంగా గట్టిగా, చూసారా, ఇంత గట్టిగా కలపాలన్నమాట పిండి అనేది. ఇలా కొంచెం ఇలా లేయర్లుగా ఈ విధంగా కలుపుకుంటే మనకి నూనె పిలవండి, చెక్కలో నూనె పిలవకుండా పొరలుగా చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. బాగా ఇంత గట్టిగా వేసుకోవాలన్నమాట.
చపాతీ పిండి కన్నా కూడా ఇంకా గట్టిగా విసుక్కోవాలి. అల్లము పచ్చిమిరకాయలు వేసుకుంటారండి. ఈసారి కారం సాంబార్ కారం వేసాను అనమాట. ఇంకా వీటన్నిటిని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని మనము పూరి ప్రెష్ మీద ఒత్తుకుంటాం అనమాట. ఇలా చిన్న చిన్న ఉండలు, పెద్ద పెద్దవి అంటే పెద్ద పెద్దవి చేసుకోవచ్చు, చిన్న చిన్న మోయనంగా ఇలా చేసుకుంటే చెక్క అనేది చక్కగా ఉడుకుతుంది అనమాట. తేలి వస్తుంది. సమపాళల్లో చెక్క అంతా కూడా ఉడికిపోతుంది అనమాట. బాగా నోట్లో వేసుకుంటే వెన్నపూసలా కరిగిపోతుంది. ఈ సైజులో చేసుకోవచ్చు అనమాట. ఇట్లాగా మొత్తం కూడా ఉండలు తయారు చేసి పెట్టుకుంటాం. పూరి ప్రెష్ మీద ఉంచుకుంటాం. ఇవ్వండి, ఇలా ఉండలన్నీ తయారు చేసుకున్నాను. ఈ విధంగా చిన్న చిన్న ఉండలు. ఈ పూరి ప్రెష్కేమో చొక్కా ప్యాంటు వేసేసానండి. కవర్లో తొడిగేసాను. ఈ సిబ్బులు ఉన్నాయి కదా మనకి, ఈ సిబ్బుల్లో పెట్టేసుకున్నాం అనమాట. ఒక్కొక్కటి అంటుకోకుండా కరుసుకోకుండా చక్కగా అలా పెట్టుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా చక్కగా అన్నీ ఒత్తుకొని తర్వాత నూనెలో వేయించుకోవటానండి. చెక్కలు అంటే చాలా ఈజీ, టైం పాస్ అన్నమాట. కాసేపు కాలక్షేపానికి తినటానికి. ఈ విధంగా మొత్తం ఇలా ఒత్తుకున్న తర్వాత మనం నూనెలో వేయించుకునేటప్పుడు మళ్ళీ చూపిస్తా, సరేనా? ఇదిగోండి, గ్యాస్ వెలిగించుకున్నాను. బాండీలో నూనె పోసుకొని తిన్నాను. ఇదిగోండి, ఇక్కడ పెట్టేసుకున్నాను. ఈ విధంగా సిబ్బికి ఈ విధంగా పెట్టుకున్నానండి. ఇది ఒడ్లు తూర్పాలు పోసే సిబ్బ్ అనమాట అండి. ఈ సిబ్బికి ఇలా పెట్టుకుంటే అతుక్కోకుండా ఉంటాయి. నూనె వేడెక్కేసిందండి. ఈ విధంగా చెక్క ఒక్కొక్క చెక్క ఈ విధంగా వేసేసుకోవటం నిదానంగా. అలా చెక్క అనేది తేలి రావాలి పైకి. ఇంతేనండి, నిదానంగా అట్లా చేసుకుంటే చక్కగా పలసగా చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. మనం కొన్న చెక్కల మాదిరిగానే వస్తాయి. మనం ఇంట్లో తయారు చేసుకుంటే మనకు సాటిస్ఫై కదండి. చూసారా ఎలా పొంగుతున్నాయో నీట్గా, ఇలా చక్కగా పానీపూరిలాగా పొంగుతాయి. ఉడకంత ఇంకా తగ్గ వరకు అలా వేసేసుకొని తిప్పుకుంటే చక్కగా కాలుతాయండి. చెక్కలు అనేవి కాలుతాయి అన్నమాట నీట్గా. మరి బరీగా ఫుల్గా వేసుకున్నాం అనుకోండి చెక్కలు కాలవు. కొంచెం అలా వేసేసుకుంటే నిదానంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవాలి. ఏ ఒకటి తినడానికి ఉండాలండి ఇంట్లో. ప్రస్తుతానికి ఏమీ లేవు, అందుకని చెక్కలు చేస్తున్నాను అనమాట. ఈ విధంగా చక్కగా మా వారికి పని పెట్టానండి. మా వారు ఒప్పుకున్నారు అనమాట. చెరువు పని చేసుకుంటామండి, హెల్ప్ చేస్తారు. అయిపోయినాయండి. ఇక నేను ఈ చైర్ వేసేసుకొని కూర్చొని కాల్చుకుంటాను. ఇక
ఇలా ఉన్నాయి అని తీయకండి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే మెత్తగా లేకుండా ఉంటాయి అన్నమాట. వచ్చేటప్పుడు వచ్చేపిస్తాం, సరేనా? చూసారా, ఉడక అనేది ఆగిపోయింది, చక్కగా మనం తీసేసుకోవటానండి. నూనె లేకుండా చిన్న జాగ్రత్తగా ఇలా తీసేసుకొని ఇలా పెట్టేసుకుంటే అంతే. ఈలోపు నూనె కొంచెం వేడెక్కుతుందండి. వేడెక్కుతూ ఉంటే మళ్ళీ చెక్క అనేది వేయగానే తేలి వస్తుంది అన్నమాట చక్కగా. ఇంతే అయినాక మొత్తం చూపిస్తానండి, సరేనా? ఇదిగోండి, గ్యాస్ కట్టేసేసుకున్నాను. చెక్కలు రెడీ అయిపోయాయండి. చూసారా, పోసిన నూనె పోసినట్లుగానే ఉంది. చూసారా, దగ్గరికి ఏమన్నా పీల్చిందేమో చూసారండి. చక్కగా ఇది ఇక్కడ వరకు పోసాను, ఇంక అక్కడే అట్లానే ఉంది. ఒక కాలగద్ద అయిపోయి ఉంటుందేమో పోసాను అండి. చక్కగా రెడీ. అప్పుడప్పుడు సడన్గా చేసుకోవచ్చు, మన ఇంట్లోనే మన చేతులతో చక్కగా తయారు చేసుకోవచ్చు. చూసారేనా, అలాను అలా చెక్కలు ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్పండి. చెక్కలు చేసామండి, చిన్న తేలు వచ్చినాయి నూనెలో. అసలుకి అంత గట్టిగా కలుపుకోవాలి పిండి అనేది, అంత గట్టిగా కలుపుకుంటేనే చెక్కలు టేస్ట్గా నోట్లో వేసుకుంటే వెన్నపూసలో కరిగిపోతుంది అన్నమాట.
బాగుందండి అన్ని సంపాల్లో ఉమ్, సాల్టు, ఉమ్, కారం, సగ్గుబియ్యం, ఉమ్. పచ్చెనగపప్పు ఎర్రక ఎర్ర సాయ పెసరపప్పు. అన్ని సంపాలు బ్రహ్మాండం అండి. పంటి కింద పడుతూ ఉమ్, బాగుందండి. కరకరలాడతా బాగున్నాయి రుచిగా కరకరలాడుతూ. బాగుందండి. బ్రహ్మాండం ఉంది. నోట్ చేసుకుని కరిగిపోతుంది. ఓకే, ఎంజాయ్ చేయండి. బాగున్నాయి, బోలు బోలుగా కరకరలాడుతూ బాగుందండి. నూనె అస్సలు పేలవాల. నూనె కూడా పోసి నూనె పోసినట్లు అంతే ఉంది. పిండి కలుపుకోవడంలో తేడా ఉంటుంది. పిండి గట్టిగా అలా కలపాలి, చేతులు పోయేటట్టు. బ్రహ్మాండంగా అండి. ఓకే, కొరుకుతుంటే పోతా ఉన్నాయండి. ఓకే, ఎంజాయ్ చేయండి. ఇదిగోండి చెక్కలు చక్కగా వచ్చాయి, చెక్కలు చక్కగా వచ్చాయి అన్నమాట. బాగున్నాయి. బాగా కరకరలాడు. నేను పోసినట్లే ఉందండి. మన చేతిలోనే ఉంటుంది అమృతం అనేది. జీలకర్ర, కరివేపాకు, పచ్చెనపప్పు, అలాగే ఎర్ర పెసరపప్పు, అల్లం వేయలేదండి. అల్లం, పచ్చిమిరపకాయలు, కారం వేసి సాంబార్ కారం వేసాను. బటర్ వేసుకున్నాను. సూపర్, బాగుంది. కరివేపాకు అది వస్తుందన్నమాట. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. రుచి అద్భుతం. ఉప్పు కారం అన్ని సమపాళ్ళు బాగుతాయి. సూపర్ సూపర్. రోజుటి వీడియో అయితే ఇదేనండి, చెక్కల వీడియో. ప్లస్ ఉదయాన్నే పాస్తాను, అలాగే పాస్తా తోటి ఓట్స్ తోటి నేను ఉప్మా తయారు చేశాను కదా, అది. ఈ రెండు కూడాను ఈ రోజుకి వీడియోనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరొకండి. మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. సరేనా? అంతవరకు సెలవు. నమస్తేనండి.